హాయ్ అండి, మీ బుజ్జివరలక్ష్మి. కార్తీక పురాణము 14వ అధ్యాయము. మరలా వశిష్ఠుల వారు జనకుని దగ్గరగా కూర్చుండబెట్టుకుని కార్తీక మాస మహత్యమును గురించి తనకు తెలిసిన సర్వ విషయములు చెప్పవలెనని కుతూహలముతో ఇట్లు చెప్పదొడంగిరి. ఓ రాజా, కార్తీక పౌర్ణమి రోజున పితృప్రీతిగా వృషోత్సర్జనము చేయుట, శివలింగ సాలగ్రామములను దానము చేయుట, ఉసిరికాయలు దక్షిణతో దానము చేయుట మొదలగు పుణ్యకార్యముల వలన వెనుకొటి జన్మమందు చేసిన సమస్త పాపములను నశింపజేసుకొందరు. వారికి కోటి యాగములు చేసిన ఫలములు దక్కును. ప్రతి మనుజుని పితృదేవతలను తమ వంశమంద ఎవరు ఆబోతును అచ్చి వేసి వదులుదురు అని ఎదురుచూచుచుందరు. ఎవడు ధనవంతుడై ఉండి పుణ్యకార్యములు చేయక దానధర్మములు చేయక కడకు ఆబోతునకు అచ్చివేసి పెండ్లి అయినను చేయడు అట్టి వాడు రౌరవాది సకల నరకములు అనుభవించుటయేగాక వాని బంధువులను కూడా నరకమునకు గురి చేయును. కాన ప్రతి సంవత్సరం కార్తీక మాసమున తన శక్తి కొలది దానము చేసి నిష్ఠతో వ్రతం ఆచరించి సాయం సమయమున శివకేశవులకు ఆలయమునందు దీపారాధన చేసి ఆ రాత్రి అంతయు జాగరముండి మరునాడు తమ శక్తి కొలది బ్రాహ్మణులకు సన్యాసులకు భోజనమిడిన వారు ఇహపరములందు సర్వసుఖములను అనుభవింతురు. కార్తీక మాసములో విసర్జింపవలసినవి. ఈ మాసమందు పరాణభక్షణ చేయరాదు, ఇతరుల ఎంగిలి ముట్టకూడదు, తినకూడదు, శ్రాద్ధ భోజనం చేయకూడదు, నీరులపాయ తినరాదు, తిలదానము పట్టరాదు, శివార్చన సంధ్యావందనము చేయని వారు వండిన వంటలు తినరాదు. పౌర్ణమి అమావాస్య సోమవారముల నాడు సూర్యచంద్రగ్రహణపు రోజుల యందును భోజనం చేయరాదు. కార్తీక మాసమున నెల రోజులు కూడా రాత్రులు భుజింపరాదు. విధవ వండినది తినరాదు. ఏకాదశి ద్వాదశి వ్రతములు చేయవారులు ఆ 2 రాత్రులు తప్పనిసరిగా జాగరము ఉండవలను. ఒక్క పూట మాత్రమే భోజనము చేయవలను. కార్తీక మాసములో తైలము రాసుకుని స్నానము చేయకూడదు. పురాణములను విమర్శించరాదు. కార్తీక మాసమున వేడి నీటితో స్నానము చేసినా కళ్ళుతో సమానమని బ్రహ్మదేవుడు చెప్పాను. కావున వేడి నీటితో స్నానము చేయకూడదు. ఒకవేళ అనారోగ్యముగా ఉండి ఎలాగైనా విడవకుండా కార్తీక మాస వ్రతం చేయవలనన్న కుతూహలం గలవారు మాత్రమే వేడి నీటి స్నానము చేయవచ్చును. అటులా చేయువారులు గంగా, గోదావరి, సరస్వతి, యమున నదుల పేర్లను మనసులో స్మరించి స్నానము చేయవలను. ఏ నది తనకు దగ్గరలో ఉంటే ఆ నదిలో ప్రాతకాలంన స్నానము చేయవలను. అటుల చేయని ఎడల మహాపాపియే జన్మజన్మములు నరకకోపమున వడి కృషింతురు. ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గర కానీ చెరువునందు కానీ స్నానము చేయవచ్చును. అప్పుడు ఈ క్రింది శ్లోకమును చదివి మరీ స్నానం ఆచరించవలను. గంగే యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని పాటించుచు స్నానము చేయవలను. కార్తీక మాస వ్రతము చేయవారు పగలు పురాణ శ్రవణం హరికథా కాలక్షేపములతో కాలము గడపవలను. సాయంకాలంన సంధ్యావందనాదికాది కృత్యములు ముగించి పూజామందిరముననున్న శివుని కల్పోతంగా క్రింది విధముగా పూజింపవలను. కార్తీక మాస శివ పూజా కల్పము. ఓం శివాయ నమః ధ్యానం సమర్పయామి. ఓం పరమేశ్వరాయ నమః అవాహం సమర్పయామి. ఓం కైలాసవాసాయ నమః నవరత్న సింహాసనం సమర్పయామి. ఓం గౌరీనాథాయ నమః పాద్యం సమర్పయామి. ఓం లోకేశ్వరాయ నమః అర్ఘ్యం సమర్పయామి. ఓం వృషభవాహనాయ నమః స్నానం సమర్పయామి. ఓం దిగంబరాయ నమః వస్త్రం సమర్పయామి. ఓం జగన్నాథాయ నమః యజ్ఞోపవేతం సమర్పయామి. ఓం కపాలధారిణే నమః గంధం సమర్పయామి. ఓం సంపూర్ణ గుణాయ నమః పుష్పం సమర్పయామి. ఓం మహేశ్వరాయ నమః అక్షతాం సమర్పయామి. ఓం పార్వతీనాథాయ నమః ధూపం సమర్పయామి. ఓం తేజోరూపాయ నమః దీపం సమర్పయామి. ఓం లోకరక్షకాయ నమః నైవేద్యం సమర్పయామి. ఓం త్రిలోచనాయ నమః కర్పూర నీరాజనం సమర్పయామి. ఓం శంకరాయ నమః సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి. ఓం భవాయ నమః ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. ఈ ప్రకారముగా కార్తీక మాసమంతయు పూజింపవలను. శివసన్నిధిని దీపారాధన చేయవలని. ఈ విధముగా శివపూజ చేసిన ఎడల ధన్యుడగును. పూజానంతరము తన శక్తిని బట్టి బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూలాది సత్కారములతో సంతృప్తి పరచవలను. ఇటులా చేసిన 100 అశ్వమేధ యాగములు చేసిన ఫలములు 1000 వాజపేయి యాగములు చేసిన ఫలములు కలుగును. ఈ కార్తీక మాసము నెల రోజులు బ్రాహ్మణ సమారాధన శివకేశవుల సన్నిధిని నిత్య దీపారాధన తులసికోట వద్ద కర్పూర హారతులతో దీపారాధన చేసిన ఎడల వారికి వారి వంశీయులకు పితృదేవతలకు మోక్షము కలుగును. శక్తి కలిగి ఉండి కూడా ఈ వ్రతం నాచరించని వారు 100 జన్మములు నానాయోనులందున జన్మించి తరువాత నక్క, కుక్క, పంది, పిల్లి, ఎలుక మొదలగు జన్మలు ఎత్తుదురు. ఈ వ్రతము శాస్త్రోక్తముగా ఆచరించిన ఎడల 15 జన్మల యొక్క పూర్వజన్మము కలుగును. వ్రతము చేసినను పురాణము చదివినను విన్నను అట్టి వారులకు సకలైశ్వర్యములు కలిగి మోక్షప్రాప్తి కలుగును. చతుర్థాధ్యాయము 14వ రోజు పారాయణము సమాప్తము. శ్రీ కార్తీక దామోదరునికి జై. శ్రీ కార్తీక దామోదరునికి జై. శ్రీ కార్తీక దామోదరునికి జై. హర హర మహాదేవ శంభో శంకర.
హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమో శ్రీ లక్ష్మీనారాయణాయ నమః. ఓం నమో శ్రీ లక్ష్మీనారాయణాయ నమః. ఓం నమో శ్రీ లక్ష్మీనారాయణాయ నమః.